అందరూ ఎలా ఉన్నారో టమాటా పచ్చడి అండి. ఎమ్మిగుండే టమాటా పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అమృతం, చాలా అమృతంలా ఉంటుందండి. ఇలాంటి రెసిపీ మీకు కావాలంటే నా వీడియో చూడండి. ఎంత టేస్ట్గా ఉంటే అమృతం అనేది స్వర్గం ఇక్కడ లేదండి, మన వాని కిచెన్లోనే ఉంది అన్నట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో టమాటా పచ్చడి. ఆయిల్ లేకుండా కొంచెం 2 స్పూన్స్ ఆయిల్తో చేశానండి. చాలా చాలా బాగా చేసాను. కిందకంటే రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. టమాటాలు సన్నగా కట్ చేసుకొని చూడండి, నేను ఆయిల్ వేయట్లేదు, స్టవ్ మీద పెట్టుకోండి. ఈ టమాటాల వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూడండి బయటకు వచ్చేసింది. మంచి కలుపుతుండదు మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి, 5 మినిట్స్కి ఒకసారి మధ్యలో కలుపుతూనే ఉండండి. కలుపుతున్నప్పుడు మనం స్పూన్తో ఇట్లా కట్ చేసినట్టు చేయాలి టమాటాలు. చూడండి ఇలా నేను చింతపండు తీసుకున్నాను తగినంత. అదే టమాటాలో ఒక 5 మినిట్స్ తర్వాత మన వాటర్ బయటకు వచ్చినాక చింతపండు వేయాలండి. చూడండి లాస్ట్కి వేయొద్దు, చింతపండు వేసిన టమాటాలో పాటు కలిసిపోతుంది. మనకు అసలు చింతపండు వేసినట్టు ఉండదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, పసుపు వేయండి. చూడండి బాగా కలపండి, ఇలా రంగడించుకుంటా బాగా కలపండి. చెంచాతోనే మెత్తగా చేయండి. అసలు మిక్సీ అయినా యూజ్ లేదండి, చాలా టేస్టీగా మిక్సీ లేని వాళ్ళకి ఎంత బాగా చేసుకోవచ్చు, ఎంత టేస్టీగా ఉంటుందో. మిక్సీ లేకున్నా రోల్ లేకున్నా చాలా మంచిగా ఉంటుందండి ఈ పచ్చడి. చూడండి తగినంత ఉప్పు, కారం. మా కారం కొంచెం స్పైసీస్ ఎక్కువ ఉంది కాబట్టి 2 స్పూన్స్ కారము, 1/2 కేజీ తీసుకున్నాను. టమాటో 1/2 కేజీకి 2 స్పూన్స్ కారము, 1 స్పూన్నర ఉప్పు వేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. చూడండి నేను మిక్సీ పట్టలేదు, రుద్దలో చెంచాతోనే చూడండి ఎలా అన్నానో. అసలు ఒక్క చుక్క ఆయిల్ గిన్నె వేయలేదండి. చూడండి గింత అయినా అడుగంటలేదు. కొంతమంది అయితే అర్ధ కిలో టమాటాలకి 1 కిలో ఆయిల్ వేసి చేస్తారు, కానీ ఆయిల్ చాలా హెల్త్కి హానికరం అండి. ఆయిల్ అయితే నేను అసలు యూజ్ చేయలేదు. లాస్ట్లో పోపు గిన్నె కొంచెం ఆయిల్ పెట్టి నేను పోపు వేసానని. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చెంచుతున్నానండి. మిక్సీ పడితే అంత టేస్ట్ ఉండదు. మన రోట్లో రుబ్బిన పచ్చడి కానీ ఇలా రుబ్బుకున్న పచ్చడి కానీ చాలా బాగుంటుంది. నేను స్పూన్తో అంటున్నానండి. అసలు తేడా అలా చూడండి, అసలు మిక్సీ పట్టినట్టే ఉంది పచ్చడి. కచ్చపచ్చ మిక్సీ పట్టినట్టు ఉంది పచ్చడి. చాలా టేస్టీ పచ్చడి అండి. కొంచెం పక్కకు ఉండనిద్దాం. దీంట్లో అస్సలు ఇంగ్రీడియంట్స్ మెంతులు అండి. 2 స్పూన్స్ మెంతులు తీసుకున్నాను. తర్వాత జీలకర్ర వేయండి. 2 స్పూన్స్కి 4 స్పూన్స్ జీలకర్ర వేసాను. మెంతులు ఒక 50% వేయగానే జీలకర్ర వేసేయాలి. 2 వేయించండి. జీలకర్ర 2 ఒకటేసారి వేగిపోతాయి, ఎందుకంటే జీలకర్ర తొందరగా వేగితే లేకపోతే సపరేట్గా వేయించుకోవచ్చు. తర్వాత దీన్ని అలాగే ఉంచండి. సైడ్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఆవాలు 2 స్పూన్స్ ఆవాలు వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆవాలు ఎక్కువ వేసుకున్నా కానీ చాలా వేడి అండి. ఆవాలు ఎంత తక్కువ పడితే అంత మంచిది. టేస్ట్ బాగుంటుంది కానీ నేను కొన్ని వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆవాలు వేసుకున్నానండి. ఈ మిశ్రమాన్ని మనం మెత్తగా పేస్ట్ లెక్క పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. చూడండి మిక్సీలో వేస్తున్నాను. చూడండి వేసాను. దీన్ని మెత్త పేస్ట్ లెక్క పట్టుకోవాలండి. ఆపుకుంటూ పెట్టుకోవాలి. చూడండి మెత్తగా అయిపోయింది. దీన్ని మనం పక్కకు ఉంచి పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకోండి. మీకు వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే వేసుకోండి. ఈ పోపుని ఒక్క 5 మినిట్స్ పక్కకు పెట్టండి. ఒక 2 మినిట్స్ అయినాక మనం ఈ ఆయిల్లో కొంచెం కొరచి ఉన్నప్పుడు పొడి వేయాలి. కొంచెం పొడి పక్కకు పెట్టుకొని ఈ పొడిను పచ్చళ్ళు వేసాను కలపండి. కొంచెం వేసినాం కదా పొడి ఎంత టేస్ట్, ఇల్లంతా స్మెల్ వస్తుందండి, కమ్మ వాసన వస్తుంది. జీలకర్ర మెంతులు మెయిన్ ఏ పచ్చళ్ళకైనా సరే జీలకర్ర మెంతులు ఆవాల పొడే టేస్ట్ అంటే టేస్ట్. చూడండి పచ్చళ్ళలో కొంచెం అందులో పోపులో కొంచెం వేసాను. ఇష్టమైతే పచ్చళ్ళని వేసుకోవచ్చు, లేకపోతే పోపులనే వేసుకోవచ్చు మొత్తము. అయితే అల్ల కొంచెం వేసానండి. చూడండి పోపు వేసేస్తున్నాను. ఇంత కలర్ఫుల్గా చూస్తుంటేనే నాకు వచ్చే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. రోజు పచ్చడి వేసుకొని మొత్తం తింటాను. చాలా ఎమ్మి ఎంత ఇష్టమో. చూడక సపరేట్ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఎంత బ్యూటిఫుల్ పచ్చడి అంటే చాలా టేస్ట్కరమైన పచ్చడి. మన పాత పద్ధతిలో మిక్సీ లేకుండా, రోల్ లేకుండా ఓన్లీ చేతితో చేసిన పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గిన్న ట్రై చేయండి. మీకు
మీకు చెంచాతో వీలు కాకపోతే పప్పు గుత్తితో రుబ్బిండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంత ఎమ్మిగా ఉంటుంది అంటే కచ్చపక్క పంట కిందికి టమాటాలు పడ్డా కొట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాయ్.